సర్కార్ మారింది. పశ్చిమ బెంగాల్లో పోలీసింగ్ మరింత పదునెక్కింది. క్రైమ్ గ్రాఫ్కి కళ్ళెం వేసేలా ఖతర్నాక్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు పోలీసులు. హౌరాలో ఒక సీన్ మన అంకుశం సినిమాని తలపించింది. మేమున్నామంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులు అంకుశం ట్రీట్మెంట్ ని రిపీట్ చేశారులా. వారెవ్వా, ఎంత యాదృచ్ఛికం! కొట్టుడొకటే మిస్సింగ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. వెస్ట్ బెంగాల్లో సర్కార్ మారింది. ఖాకీ వనంలో మార్క్ ఇలా తెరపైకొచ్చింది. అంకుశం స్టైల్లో క్రిమినల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. రౌడీలు దాదాలమని కాలర్ ఎగరేస్తే ఖాళీ డ్రైవర్ మీద కవాతు చేయించడం ఖాయమనేది ఈ సీను వెనుక సందేశం. ఈ సాల్తీ పేరు ఆకాష్ సింగ్. హౌరాలో డాన్. ఏకంగా ఖాకీలపైనే కాల్పులు జరిపిన క్రైమ్ హిస్టరీ ఉంది తనకి. ప్రత్యర్థులపై బాంబు దాడులతో పాటుగా మర్డర్ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఒక కేసులో ఆకాష్ సింగ్ ని అదుపులోకి తీసుకున్న హౌరా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని తీసుకెళ్లారు. రౌడీలమంటూ కాలర్ ఎగరేస్తే ఎవ్వరికైనా ఇలాంటి శాస్తి తప్పదంటూ ఆకాష్ ని అర్ధనగ్నంగా రోడ్డుపై కవాతు చేయించారు. నిన్న మొన్నటిదాకా కంటి చూపుతో జనాల్ని భయపెట్టాడు. కానీ ఇవాళ ఆకాష్ సింగ్ పరిస్థితి ఏమైంది? వీడికిలా జరగాల్సిందేనంటూ హౌరా పబ్లిక్ ఖుషి అయ్యారు. ఖాకీలని అభినందించారు. హౌరాలో పోలీస్ ట్రీట్మెంట్ అద్దుడ్స్. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? మరీ ఇంతలా కాదు గానీ ఇటీవల వరంగల్ పోలీసులు రౌడీలకి ముచ్చెమటలు పట్టేలా చేశారు. మండు టెండల్లో రౌడీలతో రోడ్డుపై కవాతు చేయించారు. దాదాగిరి చేసిన, సెటిల్మెంట్లకు పాల్పడిన, బెదిరింపులకు దిగిన బెండు తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అటు ఏపీలోని కదిరిలో రౌడీలకి ఖతర్నాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. గొడవల్లో తలదూర్చినా, చట్ట వ్యతిరేక పనులు చేసినా తాట తీస్తామంటూ నడి రోడ్డుపై నడిపించారు. క్రైమ్ గ్రాఫ్ కి కళ్ళెం పడాలంటే కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాక మనిషి అయితే ఎవడైనా మళ్లీ దాదాగిరి జోలికి వెళ్తాడా?